హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచ్చటెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికి టవర్ ఎయిర్ కూలర్ అనమాట. దీని ఒక బ్రాండ్ వచ్చేటప్పటికి హై ఫ్రెష్. సో మన బడ్జెట్లో చాలా మంచి మంచి ఫీచర్స్ అన్ని కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గ ఫీచర్స్ విషయానికి వచ్చినట్టయితే ఇది టచ్ కంట్రోల్స్తో రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఐఆర్ రిమోట్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఇది చాలా తక్కువ కరెంట్ అయితే కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. అలాగే దీంట్లో మనకు డిఫరెంట్ మోడ్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ మోడ్స్లో నా ఫేవరెట్ వచ్చేటప్పటికి కోల్డ్. మనం కనుక కోల్డ్ మోడ్ ఎనేబుల్ చేసుకున్నామంటే ఏసీ కూడా పనికిరాదు, అంత మంచి కూలింగ్ అయితే ఇది ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా దీని ఒక కూలింగ్ సిస్టమ్ అయితే ఫెదా అయిపోయినమాట. అంత మంచి కూలింగ్ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనకి మంచి మంచి ఫీచర్స్ అన్ని కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. అసలు ఫీచర్స్ ఏంటి, అవి ఏ విధంగా వర్క్ అవుతాయి అనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ముందుగా దీని ఒక అన్బాక్సింగ్ చూసేయండి, అదే దీనికి సంబంధించి ఫుల్ రివ్యూ చెప్తాను అనమాట. ఎండ్ ఆఫ్ ద వీడియో వచ్చినప్పటికి ఈ బడ్జెట్లో దీన్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చా లేదనేది కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, అదొక స్మాల్ రిక్వెస్ట్, వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో దయచేసి లైక్ చేసేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఫ్రెండ్స్, ముందుగా దీని ఒక అన్బాక్సింగ్ విషయానికి వచ్చినట్టయితే బాక్స్ మనకి ఈ విధంగా అయితే కనిపించడం జరుగుతుంది. కింద వచ్చేటప్పటికి హై ఫ్రెష్ ఎవాపరేటెడ్ ఎయిర్ కూలర్ అయితే హైలైట్ చేస్తున్నారు. అలా ఫోన్ నెంబర్స్ అన్నీ ఉంటాయి. అలా మరో పక్కన స్పెక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి ఎయిర్ కూలర్ అయితే కనిపించడం జరుగుతుంది. మనకి పక్కన వచ్చేటప్పుడు బేస్ స్టాండ్స్ ఉంటాయి కదా, ఆ రెండు కూడా ప్రొవైడ్ చేశారన్నమాట. ఇవైతే పక్కన పెట్టేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి పేపర్ డాక్యుమెంట్, అలాగే యూజర్ మాన్యువల్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులోనే మనకి స్క్రూ డ్రైవర్ కూడా అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో నెక్స్ట్ మనకి ఎయిర్ కూలర్ అయితే బయట తీసేద్దాం. ఇది చాలా లైట్ వెయిట్ అయితే ఉందన్నమాట, అసలు వెయిటే లేదు, చాలా తక్కువ వెయిట్తో వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పొచ్చు. అలాగే మనం బాక్స్లో చూసుకున్నట్టయితే మనకి 4 బాటిల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ బాటిల్స్ ఏ విధంగా యూజ్ చేయాలనేది వీడియోలో చూసుకుందాం. నెక్స్ట్ మనం దీని అయితే బేస్ బిగించుకోవడం కోసం రివర్స్ చేద్దాం అన్నమాట. సో రివర్స్ చేసినప్పుడు కింద అయితే మీరు థర్మోకోల్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ టచ్ స్క్రీన్ అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి. నెక్స్ట్ మనకి ఈ బేస్ ఏదైతే ఉందో ఇక్కడ లాక్స్ అనేటువంటి ఉంటాయన్నమాట. దీని అయితే మనం జాగ్రత్తగా ఫిట్ చేసేసుకోండి. డ్యూరబిలిటీ చాలా బాగుంది అన్నమాట. సో ఫిట్ చేసుకున్నాక ఇక్కడ మనకి స్క్రూస్ బిగించుకోవడం కోసం హోల్స్ అయితే ఉంటాయి. కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకుని అయితే మీరు ఆ స్క్రూస్ అయితే బిగించేసుకోండి. సో నెక్స్ట్ మనం దీని అయితే రివర్స్ చేసేద్దామన్నమాట జనరల్ పొజిషన్కి. సో ఇక్కడతో మనకి ఇన్స్టలేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఇది ఏ విధంగా పెర్ఫార్మెన్స్ చేస్తుంది అనేది అయితే మాట్లాడుకుందాం. నెక్స్ట్ మనం దీని యొక్క డిజైనింగ్ అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఈ టవర్ మనకి చాలా స్టైలిష్గా అయితే వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. అలాగే చాలా పోర్టబుల్గా కూడా ఉండడం జరిగింది అనమాట. మనం చాలా లైట్ వెయిట్ ఉండడం వల్ల ఎక్కడ పడితే అక్కడ అయితే క్యారీ అయితే చేసుకోవచ్చు. అలాగే దీని యొక్క ప్లాస్టిక్ ఏదైతే ఉందో మంచి హార్డ్ క్వాలిటీ ప్లాస్టిక్ మెటీరియల్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. డ్యూరబిలిటీ కూడా చాలా బెటర్ అయితే ఉందన్నమాట. సో అలా మనం పైన విషయానికి వచ్చినట్టయితే కంప్లీట్ టచ్ కంట్రోల్స్ అలాగే మనకి ఎల్ఈడి డిస్ప్లే కూడా ఇక్కడే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి స్పీడ్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ స్పీడ్ వచ్చినప్పుడు 3 మోడ్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఫస్ట్ మనకి స్లో ఉంటుంది, తర్వాత మిడ్ ఉంటుంది, తర్వాత హై స్పీడ్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత మనకి కోల్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ నా ఫేవరెట్ మాట, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము. ఆ తర్వాత మనకి స్వింగ్ అనేది ఒక ఆప్షన్ ఉండడం జరిగింది. ఈ కూలర్ మనకి 70 డిగ్రీ స్వింగ్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఎం అంటే మోడ్ అనమాట. ఇందులో మనకి టోటల్గా 3 మోడ్స్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేటప్పటికి ఏమో నార్మల్ మోడ్ ఉంటుంది, తర్వాత నేచర్ మోడ్ ఉంటుంది, తర్వాత స్లీప్ మోడ్ అయితే ఇది ఆఫర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత టైమర్ అనమాట. ఇందులో మనకి 12 అవర్స్ పాటు టైం అయితే మనం పెట్టుకోవచ్చు. దీనివల్ల మేజర్ వచ్చేటప్పటికి ఏంటంటే పవర్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువ అయితే అవడం జరుగుతుంది అనమాట. అలా మన ఫ్రంట్ సైడ్ కనిపిస్తున్నటువంటి గ్రిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా స్వింగ్స్ అయితే కాదన్నమాట, ఇది మనకి ఫిక్స్డ్ గ్రిల్స్ ఇవన్నీ కూడా. సో ఇందులో మనకి లోపల బ్లోయర్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఎయిర్ అంతా కూడా ఇక్కడ నుండే రావడం జరుగుతుంది. సో ఓకేనా. అలాగే మన బ్యాక్ సైడ్ విషయానికి వచ్చినట్టయితే మన ఈ టవర్ని పైకి లేపడం కోసం ఇక్కడ మనకి ఒక గ్రిప్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలా మన కింద విషయానికి వచ్చినట్టయితే హనీ కోమ్ ప్యాడ్స్ని మనం రిమూవ్ చేసుకోవడం కోసం అలాగే క్లీన్ చేసుకోవడం కోసం ఇక్కడ ఒక సెక్షన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ 2 స్క్రూస్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ స్క్రూస్ మనం ఇప్పుకొని వీటిని చక్కగా మనం బయట తీసేసుకొని నీట్గా క్లీన్ చేసుకుని అయితే పెట్టేసుకోవచ్చు. సో మనకి హనీ కోమ్ ప్యాడ్స్ యొక్క డ్యూరబిలిటీ కూడా చాలా మంచిగా అయితే ఉంది అనమాట. చాలా మంచి క్వాలిటీని అయితే వీళ్ళు ఆఫర్ చేశారని చెప్పుకోవచ్చు. అలా మనకి కింద విషయానికి వచ్చినట్టయితే ఫ్రంట్ సైడ్ మనకి కింద వాటర్ లెవెల్ ఇండికేటర్ అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. మినిమం లెవెల్ అలాగే మ్యాక్సిమం లెవెల్ అయితే ఉండడం జరుగుతుంది. అయితే మనకి వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో ఇది మన 4 లీటర్స్ అయితే ఇందులో వాటర్ పట్టడం జరుగుతుంది అనమాట. సో మనం వాటర్ ఫిల్ చేసుకోవడం కోసం బ్యాక్ సైడ్ ఒక డోర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ డోర్ ఓపెన్ చేసుకుని వాటర్ అయితే ఫిల్ చేసుకోవాలి. అలాగే మనకి ఇందులో 1.8 మీటర్స్ వైర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ వైర్ చాలా హార్డ్ క్వాలిటీగా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. కింద మనకి బేస్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం రిమోట్ గురించి మాట్లాడుకోవాలి. ఈ రిమోట్ యొక్క డ్యూరబిలిటీ కూడా చాలా మంచిగా అయితే ఉంది. వెయిట్ కూడా కొంచెం వెయిట్తోనే రావడం జరుగుతుంది అనమాట. అలాగే దీంట్లో మనకి ఈ పైన టచ్ కంట్రోల్స్ ఏవైతే మనకు ఫీచర్స్
ఫీచర్స్ ఉన్నాయి, సేమ్ ఫీచర్స్ మనకి ఈ రిమోట్లో కూడా రావడం జరుగుతుంది. పైగా ఇందులో ఏంటంటే మనకి మ్యూట్ అనే ఒక ఆప్షన్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ మ్యూట్ మనం క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా ఫ్యాన్ యొక్క నాయిస్ అనేటువంటి రిడ్యూస్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓవరాల్గా మనకి డిజైనింగ్ అలాగే బిల్డ్ క్వాలిటీలో ఎక్కడ కూడా వీళ్ళైతే కాంప్రమైజ్ కాలేదు. మనం పెట్టిన డబ్బులకైతే న్యాయం జరుగుతుంది అనేది చెప్పుకోవచ్చు అనమాట. అంత మంచిగా అయితే వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. అలాగే దీంట్లో మన ఎయిర్ కూలింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకోవాలి. ఇందులో నేను వితౌట్ వాటర్ కూడా టెస్ట్ చేయడం జరిగింది అనమాట. వితౌట్ వాటర్ టెస్ట్ చేస్తే మనకి రెగ్యులర్ ఫ్యాన్ ఏ విధంగా అయితే వస్తుంది గాలి, అదే విధంగా అయితే రావడం జరుగుతుంది. బట్ నాట్ రికమెండబుల్ అనమాట. సో విత్ వాటర్ అంటే దీంట్లో నేను 4 లీటర్ వాటర్ పడుతుంది కదా, 3 లీటర్ వాటర్ అయితే వేయడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇందులో ఇటువంటి బాటిల్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేశారు కదా, ఈ బాటిల్ లోపల ఏంటంటే మనకు కొంచెం పౌడర్ లాగా అయితే రావడం జరుగుతుంది. ఇది మీరు చిన్నపిల్లల దగ్గరికి అయితే వెళ్ళనివ్వకండి, ఎందుకంటే జెల్ బేస్డ్ పౌడర్ అనమాట. దీంట్లో మనం వాటర్ వేసేసి కంప్లీట్గా షేక్ చేసేసాక మీరు డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఇది కంప్లీట్గా ఫ్రీజ్ అయిపోవడం జరుగుతుంది అనమాట. ఆ ఫ్రీజ్ అయిపోయిన ఏం చేస్తారంటే మీకు బ్యాక్ సైడ్ మనం వాటర్ వేసాం కదా, సో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇదే విధంగా అయితే మీరు ఇందులో ఈ బాటిల్స్ అయితే వేసేసుకోండి. వేసేసుకున్నాక మీరు అప్పుడు ఎయిర్ కూలర్ అయితే ఆన్ చేయండి. ఆన్ చేసాక ఇక్కడ మీకు మోడ్స్ అనేటువంటి ఉన్నాయి కదా, అందులో కోల్డ్ అనే ఒక మోడ్ ఉంది కదా, ఆ మోడ్ అయితే మీరు ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్నాక అసలైన కూలింగ్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో కంప్లీట్గా మన రూమ్ అయితే కూల్ అవ్వడం జరుగుతుంది. సో మీది కనుక మీడియం లేదా స్మాల్ రూమ్ అయితే మాత్రం కంప్లీట్ రూమ్ అంతా కూడా మంచిగా కూలింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. లేదనుకుంటే దీన్ని మనం పర్సనల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎయిర్ కూలింగ్ అయితే ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదని చెప్పుకోవచ్చు. అలాగే మీ అందరూ డౌట్ రావచ్చేమో, బ్రో అంతా బాగానే ఉంది, మరి దీని సర్వీస్ అలాగే వారంటీ ఏ విధంగా ఉంటుంది అని అయితే. ఇది 1 year వారంటీతో రావడం జరుగుతుంది. సర్వీస్ వచ్చేటప్పటికి ఏంటంటే మీరు ఇక్కడ చూడండి QR కోడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు కదా, సో మనకు 24/7 వాట్సాప్ సపోర్ట్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకి కస్టమర్ సపోర్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఆ నెంబర్ కాల్ చేశారంటే సో ఏ ప్రాబ్లం ఉన్నా సరే టెక్నీషియన్ మన ఇంటికి వచ్చి దీనికి రిపేర్ అయితే రిపేర్, రిప్లేస్మెంట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. చాలా స్పీడ్ సర్వీస్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా దీన్ని మనం పర్చేస్ చేసుకోవచ్చా లేదా అనేది చూసుకున్నట్టయితే మీది కనుక స్మాల్ టు మీడియం రూమ్ అనుకోండి, ఇది మీకు సరిపోతుంది అనమాట. కంప్లీట్గా మీ రూమ్ అంతా కూడా చక్కగా కూలింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. లేదు మాది చిన్న హౌస్, సో మాకు పెద్ద పెద్ద ఎయిర్ కూలర్స్ అనేటువంటి పట్టం అనుకున్న వాళ్ళు దీన్ని పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే చాలా పోర్టబుల్గా ఉంటుంది, ఎక్కడ కావాలంటే అక్కడికైతే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సో మీరు దీన్ని పర్చేస్ చేసుకుంటే ఆరామ్స్గా పర్చేస్ చేసుకోవచ్చు. లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అలా కామెంట్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, అలా బయోలో కూడా ఉండడం జరుగుతుంది. దీన్ని పర్చేస్ చేసుకోవాలంటే ఇక్కడ మీ కూపన్ కోడ్ చూపిస్తున్నారు కదా, ఈ కోడ్ ద్వారా పర్చేస్ చేసుకొని మంచిగా అయితే మీకు రావడం జరుగుతుంది అనమాట. సో ఇది టోటల్గా ఈ వీడియో పై మీకు డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి, ప్రతి కామెంట్కి కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా, అందరూ చూస్తూనే ఉండండి సత్యటెక్ తెలుగు.